అనవసరంగా మాట్లాడే మాటలకు తీర్పు ఒక దినమున ఉంది. అపవిత్రంగా మాట్లాడే మాటలకు తీర్పు ఒకటి ఉంది. అన్యాయంగా నింద మోపే మాటకు తీర్పు ఉంది. అబద్ధపు మాటలు మాట్లాడే దానికి ఒక తీర్పు ఉంది. ఇతరుల మీద చెడు సాక్ష్యం పలుకుటకు, ఇతరుల మీద అబద్ధములాడే నోరుందే దాని మీద తీర్పు తీర్చుటకు ఒక దినము రాబోతుంది. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, నీ నోరు జాగ్రత్త, నీ పెదవులు జాగ్రత్త, నీ మాట జాగ్రత్త. నువ్వు ఒక విలువైన రత్నముగా సంఘంలో కనబడాలంటే నీతిమంతుడని ముద్ర పొందాలి. నీతిమంతుడని ముద్ర పొందాలంటే నీ నోటిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. జాగ్రత్తగా ఉండమంట ప్రియులారా. అందుకే ఏ సందర్భమైనా మనం ఆలోచించుకొని మాట్లాడవలసిన మాటలు కొన్ని ఉన్నాయి. తొందరపడి మాట్లాడకూడదు అనేది ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. నేను నీతిమంతుణ్ణి అని చెప్పుకోవద్దు. నీతిమంతునుకున్న గుణం, స్వభావం ఏంటంటే